అంతవరకు సౌత్ ఇండియన్ సినిమా ఎలా ఉంటుందని అది ఏమీ నాకు తెలీదు. కానీ సురేష్ ప్రొడక్షన్, కె. రాఘవేంద్రరావు డైరెక్టర్ అంటే అప్పుడు హిందీలో చాలా ఎక్కువ పిక్చర్స్ చేశారు. అన్ని పెద్ద పెద్ద హిట్ పిక్చర్స్ అన్ని చేశారు. సో ఇద్దరి గురించి నాకు తెలుసు. ప్రొడక్షన్ గురించి తెలుసు, రామనాయుడు గారి గురించి తెలుసు, రాఘవేంద్ర గారి గురించి తెలుసు. సరే, ఒక మంచి ఆపర్చునిటీ ఇది వర్క్ చేయడానికి. అప్పుడు సౌత్లో ఉంటానో లేదంటే బాంబే తెలుగు పిక్చర్స్, సౌత్ ఇండియన్ పిక్చర్స్ అంత ఏమీ మైండ్లో రాలేదు. ఒక సెటప్ బాగుంది, ప్రొడక్షన్ పెద్దది ఉంది, డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ ఉన్నారు. సో సెటప్ బాగుంటుందని చెప్పేసి ఒక ప్రొఫెషనల్ లాగా ఆ పిక్చర్ చేశాను నేను 86లో. జనవరి 1, 1986 ఫస్ట్ షాట్ విజయవాహిని గార్డెన్స్లో తీసాం. సో అది కూడా నాకు గుర్తుంది. సో అలాగా స్టార్ట్ అయింది నా జర్నీ సౌత్కి. సో అప్పుడు సినిమాలో మీరు ఆల్రెడీ బాలీవుడ్లో చేస్తున్నారు, కానీ తెలుగులో ఇంట్రడక్షన్, వెంకటేష్ గారి ఇంట్రడక్షన్. సో కొత్త హీరోతో చేస్తున్నారు, అది తెలుగుకి మీరు కొత్తగా వస్తున్నారు. వెంకీ దాంట్లో హీరోగా యాక్ట్ చేస్తున్నాను అంటే ఎక్కువ నాకు కొంచెం, నేను సౌత్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నాను. మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ దొరుకుతుంది సౌత్లో, పెద్దగా ఒక ఇంట్రొడక్షన్ దొరుకుతుంది. అదిదా మా మైండ్లో అప్పుడు వచ్చింది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినలాగా ప్రొడక్షన్ పెద్దది, డైరెక్టర్ అంత పెద్ద డైరెక్టర్. సో డెఫినెట్గా వెంకీ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారంటే గ్రాండియర్ డెఫినెట్గా ఉంటుంది, ఎక్స్ట్రా వెగెంట్గా ఉంటుంది. అది అన్నీ తెలుసు నాకు. సో అందుకంటే నేను ఓకే చేశాను. అండ్ నాకు రికమెండ్ చేసింది వెంకీయే. నాది ఏదో హిందీ పిక్చర్ చూసారు ఆయన, మేరీ జంగ్లో ఒక సాంగ్ చేశాను. సో ఆ సాంగ్ చూసిన తర్వాత రామనాయుడు గారితో, నాన్న ఖుష్బు ఉంటే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి నా వెంకీ గారికి చెప్పారు. సో ఐ థింక్ అన్నీ ఇట్స్ యువర్ డెస్టిన్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్. సో అలాంటి పిక్చర్ నాకు వచ్చింది. సో ఆ సినిమాలు చూస్తే మీ క్యారెక్టర్ కూడా వెంకటేష్ గారితో కలిపి ఒక రెవల్యూషన్గా ఉండే ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని మీకు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే అంతవరకు బాంబేలో చూస్తే ఒక ఫ్యామిలీ బేస్డ్ సబ్జెక్ట్స్, లేకపోతే ఒక విలేజ్ బేస్డ్ సబ్జెక్ట్స్ అలాంటివి చేశాను నేను. ఒక రెవల్యూషనరీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పేరు చూస్తే భారతి. ఆ క్యారెక్టర్ నాకు ఇంకా గుర్తుంది. ఆ క్యారెక్టర్ వచ్చి నిజంగానే ఒక రెవల్యూషనరీ లాగా ఒక అమ్మాయి బయట వచ్చి హౌ షీ టర్న్స్ అవుట్, అన్ని ఇండియన్ వాల్యూస్ అమ్మాయితో ఉంది. కానీ అట్ ద సేమ్ టైమ్ షీఈస్ రెడీ టు రెవల్యూట్ అగేన్స్ట్ ది బ్యాడ్. సో చాలా రెవల్యూషనరీ క్యారెక్టర్. అండ్ ప్రిపేర్ చేయడానికి ఇట్ వాజంట్ టఫ్, ఎందుకంటే రాఘవేంద్ర సార్ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ మేక్స్ ఇట్ వెరీ ఈజియర్. ఆయనకి హిందీ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు. సో హీ వాజ్ దేర్ టు హెల్ప్ మీ. Venki was there, Suresh was there. So I think it was wonderful.